సినిమాకి సంబంధించి ఏంటంటే కనుక ఎవరైతే టీడీపీ అభిమానులు ఉంటారో, ఎవరైతే జనసేన అభిమానులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి రిలేటెడ్ బేస్లో వాళ్ళ ఆస్పెక్ట్లో అది రాంగ్గా వాళ్ళకి అనిపించవచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి రైట్, మా జగన్ గారు పడిన కష్టాన్ని, ఆయన పడినటువంటి ఇబ్బందుల్ని ఏ రకంగా ఎదుర్కొని జైలు జీవితాన్ని కానీ, ఫ్యామిలీ విషయాల్లో ఆయన పడిన ఇబ్బందులు కానీ, హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ నుండి సోనియా గాంధీని ఎదిరించి పార్టీ నుంచి బయటకు వచ్చి ఓదార్పు యాత్రతో ఏ రకంగా సక్సెస్ అయ్యే ఒక లీడర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అనేది నిజంగా వన్ మ్యాన్గా అనే దాన్ని బాగా చూపించారని చెప్పని కొంతమంది జగన్ గారి అభిమానులు దాన్ని కనెక్ట్ అవుతారు. సో అట్లాగా ఎంతమంది ఏది చేసినా సరే కనుక 100% సినిమాలు మేము చూపించాలనుకున్న పాయింట్ని మేము చూపించాము. జగన్ విమర్శకులకి సినిమా ఫ్లాప్, జగన్ అభిమానులకి సినిమా హిట్. అంటే ఇది ఒక రకంగా అంటే జగన్ గారిని ప్రేమించే వాళ్ళకి లైక్ చేసే ఫిలిం, అలాగే టీడీపీని ఇష్టపడే వాళ్ళకి లైక్ చేయని ఫిలిం. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టీడీపీ జనసేన పొత్తుంది కాబట్టి ఇటు జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు హర్ట్ అవుతారు ఈ సినిమా చూస్తే, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కూడా హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకని మేబీ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారని కూడా అనుకోవచ్చు 100%. ఓకే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అట్లాగా జరిగిందనే కదా. ఇప్పుడు సంబంధించినటువంటి ట్రైలర్స్ చూసిన వెంటనే కూడా ఈ ట్రైలర్ని వెంటనే లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అందరూ చూస్తారు. చూసి ఈ సినిమా ఇటు పరిస్థితుల్లో రిలీజ్ అవ్వకూడదని చెప్పేసి అని వాళ్ళు కూడా ఈ సినిమాని ఆపే పెద్ద పెద్ద వాళ్ళు కూడా దీని వెనకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వీళ్ళు కూడా వీళ్ళ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి వీళ్ళు కూడా సినిమాని రిలీజ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లా సో కొంచెం కాంట్రవర్సీస్ పక్కన పెడదాం రవి. సో ట్రావెల్ అవుతూ ఉన్నావు ఆర్జీవి సార్తో. ఆల్మోస్ట్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు అనుకుంటే ఒక ఫస్ట్ ఇంటరాక్షన్ అయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు వ్యూహంతో ఇంకొంచెం బాగా కనెక్ట్ అయ్యావు. దానికి ఎగ్జాంపులే బేసిక్గా ఆయన ఒక ట్వీట్ పెట్టాడంటే ఆ ట్వీట్ పెట్టే పర్సన్ ఆయన ఫస్ట్ నచ్చాలి. అమ్మాయిలు తప్పితే అబ్బాయిని లైక్ చేయని పర్సన్ నీ గురించి ఒక ట్వీటే చేశారు ఆర్జీవి సార్. సో హౌ యూ ఎక్సైటెడ్? ఎలా? నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆర్జీవి గారిని విమర్శించే వాళ్ళు చాలా తక్కువ మంది, ఆయన గురించి అర్థం చేసుకునే వాళ్ళు, ఆయన అభిమానులు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎవరు ఆయన్ని కొంచెం అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరంటే కనుక ఏదైనా సినిమాలో రాజకీయాలకు సంబంధించినటువంటి కొంతమందిని చంద్రబాబు నాయుడు గారిని యాంటీగా చూపించినప్పుడు, లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ ట్వీట్ పెట్టి ఆయన్ని కొంచెం యాంటీ చూపించినప్పుడు కొంతమంది మాత్రమే, కొద్ది పీపుల్స్ మాత్రమే ఆయన హేట్ చేస్తారు. రిమైనింగ్ అంతా ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన ఫిలాసఫీ కానీ, ఆయన మాట్లాడే మాటలు కానీ చాలా ఇష్టం. అలాంటి గొప్ప పర్సన్ నిజంగా నా గురించి ట్వీట్ పెట్టడం నిజంగా అంటే నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని ఎవర్గ్రీన్ మూమెంట్ అనవచ్చు. ఆయన ట్వీట్ చేసిన వెంటనే నాకు మా ఫ్రెండ్స్ పంపించారు. రియల్లీ సో హ్యాపీ. నేను దాన్ని కూడా చాలా షేర్ చేసుకుని సార్కి వెంటనే థ్యాంక్స్ చెప్పాను. చాలా హార్ట్ఫుల్గా చెప్పాను. ఇక మాటల్లో చెప్పలేని ఆనందం. F3 సినిమాలో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో వ్యూహం సినిమాలో అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. చిన్న మాట రవి, మన ఆర్జీవి గారితో ట్రావెల్ చేసావు కదా, ఆయనతో ట్రావెల్ చేస్తే మనం కూడా ఆయన అర్థం చేసుకుంటే మనకి ఆయన నెగిటివ్ కనిపించరని నువ్వు అంటుంటావు ఎప్పుడు. అవును. కానీ ఆయనకున్నటువంటి నాలెడ్జ్కి, టాలెంట్కి సినిమా ఇండస్ట్రీలో ఒక రైట్ వేలో ఉపయోగించట్లేదు, రాంగ్ వేలో వెళ్తున్నారని ఆయన అభిమానులే చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ ఫిలిమ్స్ చేసిన అతను ఇలాంటి ఫిలిమ్స్ ఎందుకు చేస్తున్నాడు అన్న క్వశ్చన్ ఒకటి రేజ్ అవుతుంది. ఇంకొకటి ఆయన ఒక స్పీచ్ ఇచ్చినా, ఒక ఇంటర్వ్యూ చేసినా ఎంతో మంది ఫాలో అవుతుంటారు. బేసిక్గా సోషల్ మీడియాలో ఆయనకున్నటువంటి ఫ్యాన్ పేజీలు ఐ థింక్ సో ఇంకా ఏ సెలబ్రిటీకి ఇప్పటి వరకు లేరు. అన్ని ఫ్యాన్ బేసెస్ అకౌంట్స్ ఉన్నాయి, యూట్యూబ్ కానీ అండ్ ఇన్స్టా పేజెస్ కానీ. అలాంటి పర్సన్ మొన్న ఒక రీసెంట్గా యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి గారు డైరెక్టర్స్ దగ్గర మాట్లాడే విషయంలో రాము గారి తర్వాత అని సందీప్ రెడ్డి వంగని అటాచ్ చేసి స్పీచ్ ఇచ్చారు. ఆస్కార్ దాకా వెళ్ళిన రాజమౌళి గారు మైక్లో పబ్లిక్ డొమైన్లో ఆర్జీవి సార్ గురించి అంత మాట్లాడడం, ఆ వీడియో కట్ మళ్ళీ మన ఆర్జీవి గారు ఇన్స్టాలో పోస్ట్ కూడా చేశారు. అంత మంచి అప్లోస్ ఉన్నటువంటి వ్యక్తి కరెక్ట్ వేలో వెళ్ళట్లేదని అంటున్నారు. ఏం చెప్తాను? అంటే ఆయన ఆల్మోస్ట్ సక్సెస్ మొత్తం చూశారు మేడం. ఎన్నో గొప్ప గొప్ప బ్లాక్ బస్టర్స్. అసలుకి సక్సెస్ చూడాల్సిన అవసరం లేదంటావా? ఆయనకు నచ్చినట్టు ఆయన ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా నేను ఇట్లా ఉండాలి, ఒకరు చెప్తే ఇట్లా చేయాలని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలను పట్టించుకోరు ఆయన. లేకపోతే పబ్లిక్ డొమైన్లో ఎవరు ఏమనుకుంటారని ఆయనకి అనవసరం. కానీ సినిమాలు చూసేది జనాలే కదా, జనాలకు నచ్చినట్లు కూడా ఒక్కోసారి ఉండాలి. అందుకే సినిమా చూడొద్దు అంటారు కదా ఆయన. మీకు నచ్చితేనే చూడండి, లేకపోతే చూడొద్దు ఆయన అంటారు. కానీ ఆయన ఫాలో అయ్యే వ్యక్తులు, ఇష్టపడే వ్యక్తులు కొంచెం ఆయన మారితే ఇంకొంచెం లైక్ చేస్తారు కదా. అదే అంటారు. నేను నా అభిమానుల్ని నేను ఎప్పుడు కూడా పట్టించుకోను. నాకు ఫాలోవర్స్ ఉండి లేకపోతే నా ఫ్యాన్స్ అంటారు కదా, అసలు నాకు ఫ్యాన్స్ అనేది కూడా నాకు ఆ పదమే ఇష్టం ఉండదు. నువ్వు నన్ను వ్యక్తిగతంగా ఇష్టపడితే అది నీ ఇష్టం. సో నాకు ఎవరు అభిమానుల కోసమో దీనికోసం అసలు నేను పొద్దున్న లేసే కాడ నుంచి రాత్రి పడుకునేంత వరకు నాకు ఏమనిపిస్తుందో అది నేను చేస్తా అంతే.
నాకు అంత ఫ్రీడమ్గా నాకు అనిపించింది చేస్తాను. ఒకరి కోసం నేను బతకను, ఒకరి కోసం నేను చేయను. నేను చేసే సినిమాలే కావచ్చు, రెగ్యులర్ సరదాగా నేను చేసే పనులే కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. నాకు తెలిసి సువర్ణ ఆయనంత స్వతంత్రంగా ఆయనలాగా బతకడం చాలామందికి, కొంతమందికి అలా ఉండరు. చాలా యూనిక్ పీస్ అనమాట, వరల్డ్లోనే వెరీ వెరీ యూనిక్ పీస్. ఆ యూనిక్ పీస్కి అర్థం చేసుకోవాలంటే దానికి చాలా మెచ్యూరిటీ ఉండాలి. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అరే వీళ్ళ కొంతమంది అనుకుంటారు, కొంతమంది ఏదైనా అనుకుంటారు అని చెప్పేసి అనుకుంటారు. ఆయన దేవుడు, ఫ్యామిలీ, సొసైటీ ఈ మూడింటిని పట్టించుకోరు కాబట్టి ఆయన అంతే.